హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం ఉప్పల్ మైదానంలో గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టనుంది. ప్రస్తుతం 12 మ్యాచ్లో 7 విజయాలు సాధించిన సన్రైజర్స్ 14 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా సన్రైజర్స్ ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టేందుకు 1 పాయింట్ మాత్రమే చాలు. గుజరాత్ పై విజయం సాధిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సగర్వంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. గుజరాత్ పై ఓడిన హైదరాబాద్ కు ప్లేఆఫ్స్ కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. కానీ వరుసగా 2 మ్యాచ్లు గెలిచి టాప్ లో చోటు దక్కించుకోవాలని కమిన్స్ సేన చూస్తోంది. మెరుపు బ్యాటింగ్ తో అదరగొడుతున్న సంజర్ ను సొంతగడ్డపై అడ్డుకోవడం గుజరాత్ కు సవాలే. మే 8న ఉప్పల్లో లక్నోపై 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 9.4 ఓవర్లలోనే సన్రైజర్స్ సాధించిన సంగతి తెలిసిందే. వారం విరామం తర్వాత మరింత ఉత్సాహంతో ఆడనున్న సన్రైజర్స్ గుజరాత్ పైన చెలరేగేందుకు సిద్ధమైంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన గుజరాత్ విజయంతో లీగ్ను ముగించాలని చూస్తోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి మెరుపు ఆరంభాన్నిస్తే సన్రైజర్స్ కు తిరుగుండదు. హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డితో పాటు షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్ దూకుడు కొనసాగించాల్సి ఉంది. బౌలింగ్ లో టి నటరాజన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ తో కూడిన పేస్ త్రయం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆరంభంలో భువీ స్వింగ్ బౌలింగ్ వికెట్స్ పడగొడుతుంటే నటరాజన్, కమిన్స్ కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఎలా చెలరేగుతారో చూడాలి. ఈ సీజన్లో గుజరాత్తో తొలి మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. ఇప్పటివరకు 4 సార్లు ఇరు జట్లు తలపడగా 3 మ్యాచ్లో గుజరాత్ గెలిచింది. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.